హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో డిసెంబర్ 22 సలార్ మూవీ రిలీజ్ అయింది. సలార్ ఫీవర్, సలార్ ఫ్యాన్స్కి, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి పెద్ద ఫీస్ట్ అనే చెప్పాలి. ఆ మూవీలో యాక్ట్ చేసిన ఒక చిచ్చర్ పిడుగు, పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం కూడా లేదు. వరదరాజు మన్నార్ క్యారెక్టర్ చేసిన కార్తికేయ మనతో ఉన్నాడు. ఒక స్మాల్ చిట్చాట్. హాయ్ కార్తీక్, ఎట్లా ఉన్నావు? సూపర్. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. సూపర్ గా యాక్ట్ చేశాను. కూడా తెలుసా, కార్తికేయ అన్న పేరున్న వాళ్ళు చాలా ఫేమస్ అయిపోతారు. అవునా? సీరియస్లీ, ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా, నువ్వు అయ్యావు కదా ఫేమస్. అవును, బట్ కార్తికేయ అన్న పేరు వల్ల కార్తికేయ అన్న పేరున్న వాళ్ళు చాలా ఫేమస్ అయిపోతారంట. నువ్వు కూడా అయ్యావు కదా, సెలబ్రిటీ అయిపోయావు. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు ఎట్లా స్టార్ట్ అయింది? నువ్వు ఎట్లా ఆడిషన్కి వెళ్ళావు? ప్రాసెస్ అంతా ఏంటి? ప్రశాంత్ నీల్ గారితో ఎట్లా అన్ని ఇంటరాక్షన్ జరిగింది? అది యాక్చువల్గా వాళ్ళు ఈ క్యారెక్టర్ వరదరాజు మన్నార్ చిన్నప్పటి రోజు క్యారెక్టర్కి చాలా మందిని చూస్తున్నారు, షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. ఒక లాస్ట్ హోప్గా ప్రతాప్ అన్నని ఒక కాస్టింగ్ డైరెక్టర్ అన్న సలార్లో యాక్ట్ చేశాడు అన్న కూడా. సో అన్న దగ్గర ఏమైనా చిన్నపిల్లల ప్రొఫైల్స్ ఉన్నాయని అడిగితే నాతో పాటు ఇంకా 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. పంపిస్తే దాంట్లోంచి అసోసియేట్ డైరెక్టర్ అన్న ప్రకాష్ అన్న షార్ట్ లిస్ట్ చేసి, అదే ప్రొడ్యూసర్కి ఎవరు మ్యాచ్ అవుతున్నారు, ఎవరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు అన్ని షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్కి చూపించారు. దాంట్లోంచి నన్ను ఇంకొకరిని రామోజీ ఫిల్మ్ సిటీకి ఆడిషన్ అని పిలిచారు అన్నమాట. సో నాతో పాటు వచ్చినాడు ఆల్రెడీ అప్పటికి లుక్ టెస్ట్ కూడా అయిపోయిందంట. బట్ ఇంకా లాస్ట్ హోప్గా ఒక ఆప్షన్ లాగా నన్ను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక సార్ వచ్చారు, హైట్ చెక్ చేశారు, మొత్తం చూసారు, చెప్పారు, సీన్ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఎమోషన్ అంతా. ఏం చేసావా అంటే దీని రిలేటెడ్, సలార్ మూవీ రిలేటెడ్ ఆడిషన్ చేసావా, లేకపోతే నీ ఓన్ గా ఏమన్నా చేయించారా? మూవీలో సీన్ చేయించారు. ఓకే. సో చేశారు. తర్వాత అన్నోళ్ళు ఇంకా మా పర్ఫెక్ట్ గా రావడానికి అసిస్టెంట్ డైరెక్టర్ అన్న వాళ్ళందరూ చెక్కి మొత్తం అది బ్రీతింగ్ తో సహా ప్రతిదీ చెప్పి లాస్ట్ పర్ఫెక్ట్ టేక్ అనుకున్న తర్వాత రికార్డ్ చేసి నీల్ సార్ చూపించారు. అక్కడికక్కడే నీల్ సార్ ఓకే చెప్పేసి సెలెక్ట్ చేశారు. ఆడిషన్ చేసేటప్పుడు నీల్ సార్ లేరు నీతో? ఆయన రూమ్ ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. ఓకే. నువ్వు చేసిన తర్వాత వెంటనే ఓకే చేశాను. ఒకటిదే వెళ్ళిపోయావా? మమ్మీని తీసుకుని వెళ్ళావా? ఒకనే వెళ్ళావా? ఒకటిదే. ఓకే, వెరీ గుడ్. సో అప్పుడు ప్రశాంత్ నీల్ గారితో మాట్లాడినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన ఏం మాట్లాడారు అసలు స్టార్టింగ్? ఆయన చూడడమే, KGF మూవీ తర్వాత ఆయన చూడడమే చాలా గ్రేట్ అనుకుంటారు. బట్ నువ్వు ఏకంగా ఇంటరాక్ట్ అయ్యావు, మూవీ కూడా చేసావు. ఎట్లా అనిపించింది ఆయనతో నీకు? స్టార్టింగ్ లో పెద్ద మాట్లాడలేదు అక్క. వచ్చారు, గుడ్ మార్నింగ్ సార్ అన్నాను, గుడ్ మార్నింగ్ అన్నారు, పేరు చెప్పా, తర్వాత ఇంకా అదే హైట్ చెక్ చేశారు, సీన్ చెప్పి వెళ్ళిపోయారు, అంతే. సో నీకు స్క్రీన్ మీదకు వెళ్తున్నప్పుడు అక్కడ నీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంటే ఇది రోల్ బాగా చేయలేదు కార్తీక్ అన్ని మీద అరవడం, అంటే ఆయన ఏమైనా సీరియస్ అవ్వడం అట్లా ఏమైనా చేశారా? లేదా ఇప్పటిదాకా అలా ఎప్పుడు చేయలేదు. ఒక షార్ట్ కి ఎక్కువ టేక్స్ తీసుకునేవాడుగా? లేదు, మాక్సిమం మ్యాక్స్ అంటే 3 to 4 టేక్స్ అంతే. ఈ ఒక్క షార్ట్ కడియం ఇసిరే షార్ట్ ఒక్కటి కొంచెం ఎక్కువైంది. అంటే డైలాగ్ కాదు, కింద చూస్తూ నేను ముందుకు చూడలేను, అక్కడ ఇసరాలి, లైట్ కరెక్ట్ అక్కడ పెట్టారు, ఫోకస్ కూడా కెమెరా అక్కడ ఉంది, కరెక్ట్ ఈ పొజిషన్ లో ఇసరాలి అంటారు. ఆ యాంగిల్ చూసుకొని ఇసరడం, కింద చూసుకుంటూ, అది కొన్ని టేక్స్ అయ్యాయి. లేదు, ఆయన తెలుసు కదా అక్క, ఇప్పుడు కింద చూసుకుంటే ఇసరాలంటే ఎవరికైనా కష్టం. ఆయన వచ్చి 2 సార్లు ట్రై చేశారు, అన్నోళ్ళు 2 సార్లు 3 సార్లు ట్రై చేశారు, లాస్ట్ కి వచ్చి నేను ఇసిరితే వచ్చింది. అండ్ ఆయన విజువల్స్ మొత్తం డార్కిష్ గా ఉంటాయి, ఎక్కువ బొగ్గు, అక్కడ కోల్ మైన్స్ దగ్గర ఎక్కువ తీస్తారని అనుకుంటాం. సో అక్కడ నీకు ఎట్లా అనిపించింది? అంటే ఆ వాతావరణం, ఆ ప్రెమిసెస్ లో చేయడం, అండ్ మేకప్ మెయిన్ గా. ఆయన సినిమాలో అందరు కొంచెం డార్కిష్ గానే కనబడతారు, వైట్ వాళ్ళు కూడా. సో నీకేమైనా అట్లా మేకప్ చేసి ఉన్నారా? లేదక్క, నాదైతే ఫుల్ డ్రై స్కిన్ వేసుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు నువ్వు చాలా ఫెయిర్ గా అనిపిస్తున్నావు. అక్కడ మూవీలో కూడా అట్లానే ఉన్నట్టు అనిపించింది నాకు. కొన్ని సీన్స్ లో మాత్రం మీకు కొంచెం డార్క్ అనిపిస్తుంది, అంటే ఆ చుట్టూ ఉన్న ఇది ఎస్పెషల్లీ వర్షం సీన్ లో నువ్వు ఏదైతే కడియం విసిరే అక్కడ చాలా, అంటే నీ ఒరిజినల్ స్కిన్ టోన్ అనేది కనిపించింది. ప్రతి దగ్గర ఒరిజినలే, కాకపోతే ఆ ఫస్ట్ సీన్ లో ఆ చుట్టూ ఉండే, అంటే గోడలు కానీ అన్ని బ్లాక్ ఉంటాయి, చిన్న చిన్న బుగ్గి అంతా ఉంటుంది అటు ఇటు.
ఆ గాలికి పొద్దు నుంచి చేయడము వాటర్ గ్లిసరిన్ ఆ ఫేస్ కి రాసుకొని వాటర్ స్ప్రే చేసుకోవడం అంటే స్వెట్ లాగా అనిపించడం దానివల్ల కొంచెం కలర్ తగ్గినట్టు అనిపించింది కానీ ఎప్పుడు ఆయన డీ గ్లామర్ ఎవరిని చేయలేదు. అండ్ రామోజీ ఫిలిం సిటీలో నేను ఇంటర్వ్యూస్ చాలా చూస్తున్నాను అంటే బిఫోర్ ఇంటర్వ్యూస్ అంటే రిలీజ్ కి ముందు ఇంటర్వ్యూస్ ఇప్పుడు నువ్వు చాలా మందికి ఆన్సర్స్ చెప్పుకుంటావు ఆఫ్టర్ రిలీజ్ తర్వాత నీ ఎక్స్పీరియన్స్ అంటే జనాలతో నీకు ఎట్లా ఉంది ఇప్పుడు నేను ఎట్లా చూస్తున్నారు నువ్వు రిలీజ్ ముందే చెప్తే మేబీ నమ్మకపోవచ్చు నేను సలార్లో చేస్తున్నాను రా ఆఫర్ వచ్చిందిరా ప్రశాంత్ నీల్ సార్ కాల్ చేశారా అంటే ఏ ఊరుకోరా అని అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాకు తెలుసు పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ నీ రిలేటివ్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆబ్వియస్ గా మొత్తం హ్యాపీ అక్క అందరు కాల్స్ చేసి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అందరు కాల్స్ చేసి బాగా చేసేవారు ఎరగొట్టేసేవాళ్ళం ఇన్స్టా స్టోరీస్ వాట్సాప్ మెసేజెస్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా పెరిగే ఉంటారు అలా ఫాలో కొట్టుకుని పోతున్నారు వేలకు వేల మంది నేను వదిలేస్తాను ఇంకా అందరినీ చూసుకుని కూర్చున్నాను అవునా స్కూల్లో టీచర్స్ కూడా చాలా అందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారు నేను రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత వెళ్ళా స్కూల్ కి అందరూ వెంటనే ఫోటోలు తీసుకోవడం బాగా చేసేవాళ్ళం అంటే టీచర్స్ మా స్టూడెంట్ అన్నట్టు ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది సో ప్రిన్సిపల్ మ్యామ్ వీళ్ళంతా మాట్లాడటం ఇలా ఇలా అన్నట్టు మొత్తం మాట్లాడారన్నమాట మరి నువ్వు చేసిన చిన్న ప్రాజెక్ట్ కాదు కదా సో నీ ఫీలింగ్ ఏంటి వాళ్ళ ఆటోగ్రాఫ్స్ అడిగినప్పుడు వాళ్ళు ఫోటో తీసుకుందాం రారా అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి సూపర్ గా ఉన్నది రా అనుకున్నా స్టార్టింగ్ లో బానే ఉంటది తర్వాత నార్మల్ అయిపోయింది బట్ దానికి మనం గ్రేట్ఫుల్ గా ఉండాలి చాలా మంది దానికోసం కష్టపడుతున్నారు అది మనకి ఈ ఏజ్ లో అంటే నేనే ఉత్తినే వచ్చేసింది అన్న నేను చాలా కష్టపడే వచ్చాను బట్ దానికంటూ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ రికగ్నైజేషన్ కానీ సలార్ ఫస్ట్ మూవీనా నీ స్క్రీన్ ప్రెజెన్స్ ఫస్ట్ ఇదేనా ఫస్ట్ స్క్రీన్ మీదకి వచ్చింది మ్యూజిక్ స్కూల్ అనే మూవీ అక్క అంటే యాక్చువల్గా పరంపర అనే వెబ్ సిరీస్ ఫస్ట్ కానీ థియేటర్ లో రిలీజ్ అయింది మ్యూజిక్ స్కూల్ అనే మూవీ సెకండ్ రిలీజ్ అయింది సలార్ ఇప్పుడు ఇది నీ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఇది సెకండ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయిందా వెబ్ సిరీస్ పరంపర అనేది ఓకేనా ఇది సెకండ్ ఈ కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు నీ ఫస్ట్ ఫీల్ ఏంటి ప్రశాంత్ నీల్ సార్ దగ్గర ఆన్ సెట్ సలార్ లో అంటే ఇది నువ్వు చేసిన ఫస్ట్ సీన్ ఏంటి ఆ ఫస్ట్ సీన్ ఇప్పుడు లేదు అక్క మూవీలో అది పెట్టలేదా డిలీటెడ్ గా చేంజ్ చేసి మళ్ళీ రీషూట్ చేసింది సో ఫస్ట్ చేంజ్ అవ్వక ముందు ఒక 3 days రిహార్సల్స్ చేసాం అంటే 2 scenes ఉంటాయి 2 scenes టోటల్ 3 days రిహార్సల్ చేసుకున్నాము నెక్స్ట్ షూట్ రోజు ఫస్ట్ ఆ సీన్ లో ఫస్ట్ షాట్ నా మీద పెట్టారు ఫుల్ భయం ఇంకా ఆబ్వియస్ ఉంటుంది కదా సలార్ మూవీ పెద్ద మూవీ నీల్ సార్ పెద్ద టెక్నీషియన్స్ 100 మంది జూనియర్ ఆర్టిస్టులు అందరు 400-500 ఎంతో మంది ఉంటారు అదంతా ఇప్పుడు మనం కానీ సరిగా చేయకపోతే టేక్ సరిగా రాకపోతే మళ్ళీ అందరు చేయాలి అది ఇది అని మొత్తం గోలగోల ఉంది చేశా అప్పుడు కూడా అని బాగాలేదండి వచ్చారు కూర్చొని నా దగ్గరకు వచ్చి ఇంకా కావాలి చేయి నా ముందు చేయన్నారు మళ్ళీ మాటి చేసాం ఒక 4-5 takes తర్వాత ఓకే అయిపోయింది అంటే ఆయన చేసి చూపించారా ఆయన ప్రతి సీన్ ఇప్పుడు నేను సెట్ లోకి వచ్చా కాస్ట్యూమ్ మేకప్ అంతా వేసుకొని డ్రా ఉంటారు గుడ్ మార్నింగ్ ఏమి ఉండవు అందరూ సెట్ లోకి వెళ్ళగానే అదే మూడుకుంటాం వెళ్తారు వాడు సీన్ చేస్తారు చేసి చూపిస్తారు ఇలా చేయమని తర్వాత నా వైపు చూసి నన్ను రమ్మని ఇది నీ డైలాగు ఇలా చేయి ప్రతిదీ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తో సహా ఆయన ఫీల్ అయిపోయి చేస్తారు అన్నమాట క్యారెక్టర్ సో మనకి ఈజీ అవుతుంది మనం అది గ్రాప్ చేసుకోవడానికి ఈజీ ఆయనకి ఏం కావాలో మనకు ఒక వ్యూ వచ్చేసి దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది మనకు క్లారిటీ వస్తుంది ప్లస్ ఆయనతో పాటు ఆయన స్టార్టింగ్ ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మాటిమాటికి అడగచ్చు చెప్పేవాళ్ళు అంటే ఫీల్ ఫ్రీగా ఉంటారా ఫుల్ ఫ్రీ కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తారు అన్నోళ్ళు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ ఏమైనా బిజీగా ఉంటే అన్నోళ్ళు అడిగితే అన్నోళ్ళు ఇంప్రవైజ్ చేస్తూ ఉంటారు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా సో ఇంప్రవైజ్ చేస్తూ ఉంటారు ఓకే సార్ ఇది చెప్పారు కదా నువ్వు ఇంకో ఇలా చేయరా ఇంకా సార్కి నచ్చకపోతే వద్దంటారు నచ్చితే ఆబ్వియస్ గా అలా జరిగిన ఇవి కూడా ఉన్నాయి మీరు మాంటేజెస్ లో చూస్తే నేను చేతులు ఇలా వాడి మీద పెట్టి నడుస్తాం బైక్ మీద అది ప్రకాష్ అన్నని సార్ నార్మల్ గా ఇద్దరు కలిసి నడవండి అన్నారు
అది తీసాము. ఇలా పెట్టరు ఒకసారి సార్కి నచ్చితే వద్దంటారు, నచ్చితే ఓకే అంటారు, నచ్చకపోతే వద్దంటారు, ఏముంది అన్నారు. పెట్టా, సార్కి నచ్చింది, అదే అదే పెట్టాము. అది ఓకే చేశారు. అంటే నేనే చెప్పాలి, నేనే చేయాలి అట్లా ఆయనకి ఎలా ఉంటుంది అంటే వ్యూ, మనమే టాప్ కాదు, వాళ్ళ బ్రెయిన్ లో ఏముందో అని అనుకుంటారు, మనం ఫ్రీగా వదిలేస్తారు. సో ఆయన ఏంటంటే సీన్ చెప్తారు అక్క, చెప్పేసి నువ్వేం చేయాలనుకుంటున్నావు చేసి చూపి. అండ్ ఆయన ఓకే, ఇప్పుడు మనం చేసింది ఆయనకి ఆయన అనుకున్న దానికంటే డిఫరెంట్ ఉంది, బట్ బాగుందంటే అదే చేసేయమంటారు. ఇంప్రూవైజేషన్ ఏం చేసినా కూడా హీల్ యాక్సెప్ట్, ఏం చేసినా యాక్సెప్ట్ కాదు. ఆయనకి ఓకే, ఆయన అనుకున్న దానికంటే మనం చేసింది ఇంకా బాగుంది అంటే అప్పుడు ఓకే చేస్తారు. లేదంటే వద్దు, నేను చెప్పినట్టు ఇట్లా చేశారు అంటారు. సో రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరిగింది అని నువ్వు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పావు. సో మీ సీన్స్ అన్ని అక్కడే చేశారు రామోజీ ఫిలిం సిటీ. ఒక్కడే ఉన్నావా 15 days? అక్క మొత్తం మమ్మీ రాలే? లేదు, ఒక్కరోజు మమ్మీని నీల్ సార్ కలిపడానికి తీసుకొచ్చా, మీతో అంతా ఒకటే. సో 15 days ఒంటరిగానే షూట్ చేసి అక్కడే ఉన్నావు 15 days కూడా. మ్యూజిక్ స్కూల్ ఎట్లా అనిపించింది? 30 days మ్యూజిక్ స్కూల్. అబ్బో, రామోజీ ఫిలిం సిటీ. ఓకే. సో ఏమి ఇల్లు ఫీల్, మిస్ అవుతున్న ఫీల్? మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడి సండేస్. సండేస్ ఎలా చేసేవాళ్ళ ఇంటికి? ఎలా అంటే అప్పుడు ఇంకా ఫ్రీ ఉండేది, నాకు ఇంకా బాగా బద్ధకం వేస్తే అక్కడ ఉండేవాడిని, లేదంటే అలా వచ్చేది అక్కడే. సో ప్రభాస్ సార్ని అసలు కలిసావా షూట్ టైంలో? లేదు అస్సలు కలవలేదా? అయ్యో, అసలు ఇంత సెలబ్రిటీ అయిపోయావు, ఇంత పెద్ద క్యారెక్టర్ వేసావు సార్, ఒక్కరోజు కూడా షూట్ చూడడానికి రాలే? ఆయనంతా ఆయన షూట్స్ మీవి ఒక్కసారి జరగలేదా? మీ సీన్ లో ఆయనవి సైమల్టేనియస్ గా జరగలేదు? వాడికి జరిగింది, వాడికి ఒక మాంటేజ్ షాట్, ఆయన కాన్సర్ లోకి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు వీడు పక్కన నుంచి వీడు వెళ్తున్నాడు. విదేశ్ ఆనంద్, విదేశ్ తను ఒక్క రోజు కలిసాడు తప్ప నేను అసలు కలవాలి. నీకేమి సార్ కాల్ చేసి ఇట్లా బాగా చేసావని ఏం చెప్పలేదా? చేస్తారేమో హోపింగ్, బట్ ఇంకా చెయ్యాలని నేను కూడా కోరుకుంటున్నాను నీకు. సో విదేశ్ ఆనంద్కి నీకున్న బాండింగ్ ఎట్లా ఉంది ఇప్పుడు? అయిపోయింది కదా మీ సీన్స్ అన్ని అయిపోయాయి, రిలీజ్ అయిపోయింది సినిమా, మీ ఫ్రెండ్షిప్ నడుస్తుందా? ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటారా? రోజు కాల్స్ మాట్లాడుకుంటారా? రోజు కాదు, బట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటాయి. వాడికి ఏంటి ఇన్స్టా ఇదంతా, వాడు కాల్ చేస్తాడు ఈ రీల్ పోస్ట్ చేద్దాం. నేను నాకు ఇన్స్టా ఇటువైపు పెద్ద ఇది, నాకు రీల్స్ ఫాలోవర్స్ ఇదంతా ఓకే. మనం ఏదో సాధిస్తే వాళ్ళే వచ్చి ఫాలో కొడతారు, ఓకే. మనం ఏదో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఒక ఫోటో రీల్ పెడతాం, వాడు ఒక ఉద్యమంలో చేస్తాడు ఇన్స్టానా ఫాలోవర్స్ పెంచుకోవడానికి. సో ఇప్పుడు కాల్ చేస్తే నేను దేనికి కాల్ చేసినా నా మ్యాటర్ ఒక రీల్ కనిపెట్టు, రీల్ చేద్దాం. ఇప్పుడు అదే కదా రీల్స్ కదా హైలైట్ అవుతున్నారు. అవును హైలైట్ అవుతున్నారు, అవును. కానీ మేము యాక్టర్స్ కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. కరెక్టేనన్నా, బట్ మీరు చేసే రీల్స్ ఇప్పుడు మంచిగా చేశారనుకో, అది నలుగురు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కదా, అని నిన్ను పాజిటివ్ ఏం అప్పుడు. ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అయిపోయినప్పుడు ఆబ్వియస్ గా నిన్ను ఫాలో అవ్వాలనుకుంటారు నీ ఏజ్ పీపుల్ అందరూ కదా. సో అందుకని చెయ్యి, మంచిగా ఉన్నప్పుడు ఆ రీల్స్ చేయొచ్చు, బట్ ఉద్యమంలో చేయకూడదు. ఉద్యమంలో చెయ్యకు, కానీ మంచి కాన్సెప్ట్ తీసుకొని చేస్తే నీ ఏజ్ వాళ్ళందరూ కార్తికేయ ఇట్లా ఉన్నాడు, సో మనం కూడా అదే పాత్రలో వెళ్ళాలి అని. అందుకే నేను లిమిటెడ్, నేను రీల్ చేసానంటే అది బాగుండదు, లేదంటే అదే డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ ఏదైనా అలా ఉండదు. ఇప్పుడు సలార్ అంటే ఆబ్వియస్ గా సలార్ హవా నడుస్తుంది కాబట్టి మేము ముందు సెట్ లో తీసుకున్న ఫొటోస్ రీల్స్ అవన్నీ పోస్ట్ చేస్తాం. ఇప్పుడు హవా ఉంది కాబట్టి, లేదంటే ఏదైనా మంచి కాన్సెప్ట్ వస్తేనే నేను రీల్ తీస్తాను, అలా ఉంటాను. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, అసలు నీ ఇన్స్పిరేషన్ ఎవరు? నువ్వు ఇక్కడికి రావడానికి, అసలు ఒక యాక్టర్ అవ్వడానికి నీ ఇన్స్పిరేషన్ ఎవరు? నువ్వు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు? చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంది అక్క. ఇన్స్పిరేషన్ నీకు అంటే బై బర్త్ అని నేను అన్నా, ఎందుకంటే మీ హౌస్ లో ఎవరు సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, నీవు ఓన్ గా కష్టపడొచ్చు. నీకు ఎప్పుడు అనిపించింది అసలు నేను యాక్టర్ అవ్వాలి, నేను యాక్టింగ్ లో పోవాలని ఎప్పుడు అనిపించింది? అది ఎప్పుడో మరి చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ వస్తానే ఉంది. ఇప్పుడు వచ్చింది ఇలా వచ్చింది అని ఏం చెప్పలేను, చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ వస్తానే ఉంది. టీవీలోకి అంటే నీకు ఊహ తెలిసినప్పుడు యూకే ఫస్ట్ క్లాస్, గ్రేడ్ సెకండ్ క్లాస్ అప్పుడు మనకి అవి గుర్తుంటాయి. మన ఎల్కేజీ యూకేజీలో నేను అంతగా అనుకోను, బట్ గ్రేడ్ 1 నుంచి మనకి చూస్తుంటే అబ్బా వీళ్ళ వింటే బాగుండు అని అనిపిస్తుంది. సో అట్లా అనిపించిన నీకు చూడంగానే నేను పోవాలిరా మూవీలోకి అని అనిపించి ఇన్స్పైర్ అయిపోయింది ఎవరిని చూసి? అదే అక్క, నేను పోవాలి, నేను వీళ్ళని చూసి వీళ్ళు అవ్వాలని ఎప్పుడు అనుకోలే,
కానీ సినిమాలు చూస్తుంటే సినిమాల్లోకి వెళ్ళాలని అనుకునేవాడిని తప్ప ఈయనలా అవ్వాలి ఆయనలా అవ్వాలి అలా కాదు. ఆ మైండ్ అప్పుడు లేదనమాట చిన్నప్పుడు. ఓకే ఈలో ఈ క్వాలిటీస్ అదంతా లేదు అప్పుడు. సినిమా సినిమా అంటే ఇలా ఉంటుంది, దీనిలోకి మనం అలా వెళ్ళాలి అన్నట్టుండేది. ఓకే. సో నీ నీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరక్క అందరూ కాదు, ఒకళ్ళే ఉంటారు. అందరు ఎట్లుంటారు? అందరు ఎందుకు అక్క? అందరు ఇష్టపడతావా? మరి అందరూ ఒకే ఫేవరెట్ హీరో ఉంటాడు కదా, ఎవరు ఒకళ్ళు స్పెసిఫిక్ గా మనకు ఒక్కళ్ళే ఎక్కువ నచ్చుతారు కదా. అలా ఒక్కరే ఉంటే ఎంతమంది హీరోలు ఎందుకుంటారు అక్క? ఇంతమంది ఉంటారు ఉండడం. ఇప్పుడు పర్సనల్ గా నన్ను అడుగు నీకు ఎవరు ఇష్టం అక్క అని అడుగు, నేను చెప్తాను నాకు నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం, ప్రభాస్ అంటే ఇష్టం, అంతే. ఇద్దరు చెప్పారు కదా, నువ్వు కూడా ఇద్దరు చెప్పాలి కదా. నేను ఇద్దరు చెప్పాను, మొత్తం అందరు అందరు ఇష్టమా? మరి అందరిలో ఒక్కో క్వాలిటీ. మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రెండ్ వరకు అందరు ఇష్టం. అందరు ఇష్టం అంటే అందరిలోంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు చూస్తే. సరే నేను కొంతమంది హీరోస్ నేమ్ చెప్తాను, నువ్వు వాళ్ళని ఎట్లా డిఫైన్ చేస్తావు చెప్పు నాకు. నాగ చైతన్య. ఆయన నీకు ఎన్ని చూడగానే ఏమనిపిస్తుంది? అదే ఆయన స్మైల్ బాగా ఇష్టం. ఓకే. ఆయన పర్సనల్ లైఫ్ ని తీసుకెళ్ళాలంటే కామ్ గా తీసుకెళ్తా ఉంటారు, ప్రొఫెషనల్ గా ఉంటారు, సెటిల్డ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటారు ఆయన. అది ఇష్టం. అండ్ మహేష్ బాబు. ఆయన కూడా ఆయన స్వాగ్ గానీ ఆయన ఎనర్జీ, మళ్ళీ ఆయన అదే మీరు చెప్పినట్టు సెటిల్డ్ గా పర్సనల్ లైఫ్ కొంచెం ఫ్యామిలీ మ్యాన్ అయినా. అండ్ రామ్ చరణ్ గారు ఆయన యాటిట్యూడ్ ఇష్టం బాగా. ఓకే. ఇంకా ఆయన డాన్సింగ్ నచ్చుదా నీకు? అది ఇప్పుడు అందరిలో డాన్స్ యాక్టింగ్ బాగుంటేనే వాళ్ళు అంత పెద్ద స్టార్స్ అయ్యారక్క. మీరు డిఫరెంట్ గా చెప్పండి. అసలు ఎంత స్మార్ట్ డాన్సర్స్ వేస్తున్నా తెలుసాను, అందుకే చిచ్చరవిడిగా అన్నాను నేను ఇందరిని. అల్లు అర్జున్ గారు ఆయన డెడికేషన్ ఆబ్వియస్లీ ఇంకా అసలు అవార్డు కూడా వచ్చింది. అదే కదా, అసలు ఆయన మామూలు యాక్టింగ్ చేయలేదు పుష్పాలో. అవును, దానికోసం ఆ రోజులు ఇలా పెట్టేసి అసలు ఎంత కష్టం కదా అది. ఓకే. నెక్స్ట్ ప్రభాస్ సార్ ఆయన ఏమంటాం, ఆయన డౌన్ టు ఎర్త్ ఉండడం కానీ ఆయన హంబల్నెస్. చిరంజీవి గారు ఆయన ఏం నేర్చుకోవచ్చు? గ్రేస్, మెయిన్ గా గ్రేస్, కాన్ఫిడెన్స్. ఓకే. అండ్ కమిట్మెంట్ చాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే కమిట్మెంట్. అండ్ నాగార్జున సార్ హ్యాండ్సమ్ గా ఉండడం నేర్చుకోవాలి. హ్యాండ్సమ్ ఉండడం ఆబ్వియస్ నేర్చుకోవచ్చు. ఓకే. ఆయన కూడా పర్సనల్ లైఫ్ బాగా తీసుకెళ్తారు, కామ్ గా, కంపోజ్డ్ గా, ప్రైవేట్ గా, బాగా ఏ గొడవలు ఏవి లేకుండా. అంటే ఆయన చాలా సెటిల్డ్ గా అనిపిస్తారు నాకు. ఆయన కూడా ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా కంపోజ్ గా మాట్లాడతారు, ఏది పడితే అది మాట్లాడరు. అండ్ వెంకటేష్ గారు ఆయన ఏమంటాం జోవియల్నెస్ కానీ అందరితో నేను చూసినంత వరకు దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం ఒక జోవియల్నెస్, ఒక బబ్లీగా అనిపిస్తారు నాకు. అదొకే. ఓకే. ఎలా ఇప్పుడు అందరితో కలిసి జోకులు వేసుకోవడం అంతా, సో ఫ్రీగా ఉంటారు అనమాట, అది ఇష్టం బాగా. బాలకృష్ణ గారు ఆయన కాన్ఫిడెన్స్ వేరే, అసలు ఆయన దగ్గర ఉంటే ఆ పాజిటివ్ వైబ్ మొత్తం మనకు వచ్చేస్తుంది. ఆయన అసలు నెగిటివిటీలోనే ఉండరు అసలు, చిన్న పిల్లలు. సో ఇంకా నీ ఎక్స్పీరియన్స్ షూటింగ్ డే టైంలో ఇంకా నువ్వు అక్కడ జరిగిన ఫన్నీయెస్ట్ మూమెంట్స్ ఏంటి? అండ్ ప్రశాంత్ నీల్ సార్తో నీకున్న చిన్న ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఏమైనా ఉందా? అండ్ విదీష్ ఆనంద్ నువ్వు కలిసి చేసిన ఫన్ ఏమైనా ఉందా షూట్ సెట్ లో? ఇంకా మిగతా వాళ్ళతో కలిసి నువ్వు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమేంటి? మేము ఎక్కువ షూట్ లో ఉన్నప్పుడల్లా ఇదే ఉండేది అక్క. విదేశ్తో అంటే ఇంకా రీల్స్ ఇవి. షూట్ టైంలో కూడా? షూట్ టైంలో కాదు, ఇప్పుడు మాకు హాఫ్ డే షూట్ లేదు, నైట్ నుంచి షూట్ అంటే మేము పొద్దున్న ఇంకా సెట్కి వచ్చేస్తాము. సెట్కి వచ్చి సరేరా అది చేద్దాం ఇది చేద్దాం అన్నట్టు ఏదో రీల్స్ చేసుకున్నాము. లేదంటే నేను ఎక్కువ మరి రోజు చేయను, వాడు రోజు గ్యాప్ దొరికితే ఒక రీల్ అంటాడు, నేను పడుకుంటా అంటాను. సో అలా ఉంటుంది. ఇంకా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న గురించి మాట్లాడితే అందరూ ఫ్యామిలీ అయిపోయారు. ఇప్పటికీ కాల్స్ చేస్తారు, మాట్లాడతారు, వాళ్ళు చేస్తారు. సో అందరూ ఒక పెద్ద మూవీ, మనం ఏమనుకున్నాం పెద్ద మూవీ అంటే అమ్మో అసలు మన కాల్ లిఫ్ట్ చేస్తారా తర్వాత అనుకుంటాం, కానీ అస్సలు ఇప్పుడు ఎలా అక్క, ఇప్పుడు ఒక కమ్యూనిటీలో అందరం ఎలా కలిసిపోతాం, ఒక ఫ్యామిలీలో అయిపోయారు. ఇప్పుడు నీ పెద్ద ఫ్యామిలీ ఉంది, చాలా పెద్ద నీ ఫ్యామిలీతో పాటు. అండ్ చాలా మంది ఆడియన్స్ కూడా నీ ఫ్యామిలీ నోన్ చేసేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషిని చేసేసుకున్నారు, మన ఇంట్లో కార్తికేయ అని అట్లానే అయిపోయావు. ఆ ఒక్క ఫ్యామిలీ నాకు అంత కోఆపరేట్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నా ఫ్యామిలీ ఇంకా పెరిగింది, పెద్ద ఫ్యామిలీ. యు రీచ్ ద హైట్స్. అంటే నీ ఏజ్ కి ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్.
ఈశ్వరి రావు గారి గురించి చెప్పు. మదర్ క్యారెక్టర్ చేసిన ఈశ్వరి రావు గారు. ఆవిడతో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మీ మధ్య ఉన్న బాండింగ్ ఏంటి? ఆవిడ నీతో ఎట్లుండేవారు సెట్ లో? తను చాలా కోఆపరేటివ్, జోవియల్గా ఉంటారు అనమాట. అంటే పక్కన ఆర్టిస్ట్ కూడా కంఫర్టబుల్ గా ఉండాలి. నాట్ ఓన్లీ మనం కెమెరాలో కనిపించడం కాదు, వాళ్ళు కనిపించాలి. మొత్తం యాక్షన్ అంతా న్యాచురల్ గా ప్యూర్ గా రావాలన్నట్టు కోఆర్డినేట్ బాగా చేస్తూ ఉంటారు. ఒక మదర్లీ ఫీల్ ఇచ్చారా మీకు? ఖచ్చితంగా చాలా బాగా మాట్లాడతారు జోవియల్ గా. అలా అట్లా నిన్ను ఇది శానందిని మిగతా పిల్లల్ని కూడా చాలా మంది కిడ్స్ యాక్ట్ చేశారు కదా అది వాళ్ళు ప్రెసెంట్ కి వచ్చాక. మా టైంలో మేమిద్దరం, ఇంకొకడు రుద్ర క్యారెక్టర్, నెక్స్ట్ పెద్ద చిన్నపిల్లలు ఏం లేరు మా టైంలో. మా షూటర్ వీళ్ళతో చేసావు పెద్ద, నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లో వాళ్ళందరూ కొంచెం పెద్దోళ్ళే, మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే బయట. అండ్ వాళ్ళతో ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ కూడా నేను ఓన్ చేసుకున్నారా బాగా సెట్ లో? నేను చేసింది పెద్ద ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఈశ్వరీరావు మ్యామ్ అంటే ఫ్యూచర్ లోకి వచ్చాక కూడా ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. ఇంకా మేమిద్దరమే ఉంటాం, నేను విదేశీ ప్రతి సీన్ లేదు. ఓకే ఓకే. అండ్ ఫుడ్ అది కూడా ప్రభాస్ సార్ అంటేనే అసలు ఫుడ్ అదేమైనా వచ్చిందా మీ షూట్ టైంలో? వాళ్ళ ఇంటి నుంచి ఏమైనా ఫుడ్ పంపించడం అట్లా ఏమైనా చేశారా? ఏం రాలేదు, ఓన్లీ సెట్లోనే. ఓకే. అండ్ నీ ఎక్స్పీరియన్స్ ఇంకా అసలు నువ్వు ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నావు? నువ్వు ఏమైనా సైన్ చేసావా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేసావా నువ్వు? ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? అదే ఇప్పుడు లూసిఫర్ 2 చేస్తున్నాను. అవునా? యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ సార్ రికమెండ్ చేశారు నన్ను, పృథ్వీ సార్. ఓకే ఓకే. సో పృథ్వీ మోహన్ లాల్ సార్ లూసిఫర్ ఆయన ఉంటారా లూసిఫర్ 2 లో? ఆయనే కదా అది. నేనేం చెప్పను, మీరు సినిమాలో దొంగవి నువ్వు చెప్పచ్చు కొంచెం. మా ఫిలిం జల్సా ఛానల్ కి ఉపయోగపడుతుంది కదా, మేము బ్రేకింగ్ వేసుకుంటాం. నేను అసలు కార్తికేయ రివీల్డ్ అని చెప్పి బ్రేకింగ్ వేసుకుంటాం. ఇది చెప్పడం చాలా ఎక్కువ. అప్పుడు చూసిన పిలుస్తాం మళ్ళీ ఇంటర్వ్యూకి. అప్పుడు పిల్లలు అప్పుడు చెప్తా, మరి ఇప్పుడే చెప్పేసలేదు. ఇది చెప్పడం అసలు ఆయన. బట్ ఎనీవేస్ నువ్వు చాలా మంచి పొజిషన్ లో ఉండాలని నేనైతే తప్పకుండా కోరుకున్నాను మనస్ఫూర్తిగా. సో లూసిఫర్ 2 లో చేస్తున్నావు. నెక్స్ట్ మట్కా చేస్తున్నా వరుణ్ తేజ్. ఓహో, ఇంకా అన్ని పెద్ద ప్రాజెక్ట్సే. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. పెద్ద చిన్నవి కాదు. ఇంకా వెబ్ సిరీస్ ఏమైనా వచ్చాయా? ఓటీటీ వెబ్ సిరీస్ ఇవన్నీ థియేటర్కలే కదా ఇప్పుడు చేయబోతున్నావన్నీ? ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక మూవీ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఇంకొక ఇద్దరం లీడ్ రోల్ గా ఒక హారర్ కామెడీ ఫుల్ లెంత్ రోల్ ఉంటాం. ఇంకో 2-3 చేస్తున్నాం హారర్ కామెడీ. అది థియేటర్కలేనా? థియేటర్కల్. ఓకే. సో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ కి నీకు ఆల్ ద బెస్ట్. నువ్వు చాలా బాగా చేయాలి, మంచి పొజిషన్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను కార్తీక్. అండ్ ఇప్పటి వరకు నువ్వు చేసిన దాంట్లో నీకేమన్నా అరే నేను ఇది చేయలే, ఇంకా ఇంకా నేను ఈ రోల్ చేయాలి ఫ్యూచర్ లో అని ఏమైనా రోల్స్ ఉన్నాయా నీకు? ఏమైనా అనిపిస్తున్నాయి డ్రీమ్ రోల్, అరే నేను ఈ రోల్ చేయాలి ఫ్యూచర్ లో ఎలాగైనా? అది ఎప్పుడైనా కానీ నువ్వు ఈ రోల్ చేయాలి అని నీకేమైనా ఒక రోల్ అనేది ఉందా మనసు మైండ్ లో? నాకు నార్మల్ గా అయితే అన్ని జోనర్స్ ట్రై చేయాలి. ఒక లవ్ స్టోరీ ట్రై చేయాలి, ఒక ట్రై చేయాలి. నువ్వు కాదు అన్ని ట్రై చేయాలి కదా. ఓకే, చెయ్యాలి నాన్న డెఫినెట్ గా. బట్ ఫైనల్ గా ఒక మంచి యాక్టర్ అనిపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభాస్ అని చూస్తే ఇది ఒక యాక్షన్ డ్రామా, నెక్స్ట్ స్పిరిట్, కల్కి ఏమో ఫ్యూచరిస్టిక్, నెక్స్ట్ మారుతి సార్ తో ఫిల్మ్ ఏమో మొన్న రామో సినిమా వచ్చింది, అందులో కూడా ఆయన అసలు టోటల్ గా డిఫరెంట్ ఉన్నారు ఆయన. అలా ఆయన అంత లెవెల్కి వెళ్ళి కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంటే ఇంకా మనలో కూడా ఉండాలి తప్ప. ఇప్పుడు నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావు కాబట్టి కార్తీక్, నీకు ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు పెద్ద అయిపోయి 20 years 25 years నువ్వు వెళ్తే యాక్టింగ్ కి, అప్పుడు నువ్వు మళ్ళీ నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు చైల్డ్ గా వెళ్ళావు, సో యూ కెన్ లెర్న్ మోర్. నువ్వు చూసి చాలా నేర్చుకోవచ్చు, జనాలు ఎట్లా ఉంటారు, ఏంటి సెట్స్ లో ఎట్లా ఉంటారు, ఎట్లా ఉండాలి అనేది కదా. నువ్వు నేర్చుకున్నావా? డిసిప్లిన్ అనేది నేర్చుకున్నావా సలార్ మూవీలో ఆ సెట్స్ లో? అంటే ఈ సలార్ మూవీ ముందు వరకు దాని ఫస్ట్ షెడ్యూల్ లో కూడా నాకు ఏది తెలియదు అక్క. వెళ్తాను, అసలు కెమెరా ఏంటో ఆ లెన్స్ ఏందో ఏం తెలియదు. వాళ్ళు నుంచి మన దగ్గర నుంచి ఉంటాను, వాళ్ళు చేయమని చేసేస్తాను, చేసి వచ్చేస్తాను. పెద్దగా ఇది కూడా అందరితో మాట్లాడడం అదే. వెళ్తాను, నేను సీన్ చేసుకుంటాను, మాట్లాడతాను. మరీ మాట్లాడకుండా ఉంటానని కాదు, బట్ మరీ వెళ్ళి
షార్ట్ టైంలో కూడా వెళ్ళి అసలు షార్ట్ టైంలో ఉంటే నాకు వేరే ఇది ఉండదు. ఏం ఆలోచిస్తావు అప్పుడు? అదే డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. Okay. ఆ షార్ట్ అయిపోయిన తర్వాత కూడా అబ్బా ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనుకొని ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నీ ప్యాషన్ నాకు ఇప్పుడు నిజంగానే కనబడుతుంది. నువ్వు గ్రేడ్ 1 లో ఉన్నప్పుడు నువ్వు అనుకున్నాను అన్నావు కదా, నేను యాక్టర్ అవ్వాలి, నేను హీరో అవ్వాలనుకున్నావా యాక్టర్ అవ్వాలనుకున్నావా? యాక్టర్ అది చిన్నప్పుడు హీరో అనుకుంటాం, బట్ రాను రాను ఒక ఫాస్ట్ ఫజిల్స్ వేరు, విజయ్ సేతుపతి సార్ అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు యాక్టర్ అవ్వాలనిపిస్తుంది Actor డెఫినెట్ గా. సో అందుకే నాకు ఇప్పుడు నీ విజన్ లో నాకు అది కనబడుతుంది. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్, ఎంత నీ ఇంటర్వ్యూస్ అన్ని నేను చూసాను కార్తీక్, ఎంత స్టెబుల్గా ఉంటావో, ఎంత కంపోజ్డ్గా నువ్వు ఆన్సర్స్ ఇస్తావో నేను చూసాను నేను. సో నువ్వు ఇప్పుడు గ్రేడ్ 10 ఎట్లా మేనేజ్ చేస్తావు మరి? స్కూల్ ఇంకా షూట్ ఇంకా ఎగ్జామ్స్ టైంలో అసలు ఏ స్కూల్ నువ్వు? శ్రీ చైతన్య స్కూల్ అంటే అసలు మామూలు ఉండదు. అలా అనుకుంటారు, ఏం ఉండదు అక్కడ. ఏముండదు ఏంట్రా, ఉంటది కదా. ఉంటది అంటే నార్మల్ అన్ని స్కూల్స్ ఎలా ఇప్పుడు క్లాసెస్ చెప్పుకుంటూ పోతారు, మాకు ప్రిపరేషన్ కి డిఫరెంట్ ఉంటుంది. మాకు సగం ఇయర్ లోనే పోర్షన్ అయిపోతే ఇంకా రోజు అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి కదా నాన్న స్కూల్స్, నేను అంతే అంటున్నాను. సో అక్కడ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం యాక్చువల్ గా. అంతెందుకు పిల్లలు ఇంటికి తీసుకుపోవడానికి పర్మిషన్ అడిగితేనే అంత తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అలా ఏమో ఎందుకు చెయ్యరు నాన్న, నేను చూసాను, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఇట్. మ్యామ్ ఇప్పుడు ఎందుకు మనం తీసుకెళ్తారు, క్లాసెస్ ఉన్నాయి, సిలబస్ అవ్వలేదు అని చెప్తారు పేరెంట్స్ కి. మేము ఇప్పుడు కాల్ చేసి అమ్మ స్టమక్ పెయిన్ అంటే ఓకే చిట్టి ఇచ్చేసి పంపించేస్తారు. అలా వెళ్ళిపోయావు చాలా సార్లు. ఎన్నిసార్లు బంక్ కొట్టావు ఇట్లా? నేను ఇప్పుడు అబద్ధం కడుపు నొప్ప, నిజం కడుపు నొప్ప. ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ లో 6th క్లాస్ లో కంటిన్యూస్ 1 month అలా చేశా. రోజు కడుపు నొప్పి వచ్చిందా నీకు? అదే ఫేక్. నిజం కడుపు నొప్పి వచ్చినప్పుడు ఉన్నావా స్కూల్లో? నిజం చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళిపోయా, అప్పుడప్పుడు ఇంకా ఫ్రెండ్స్ తో ఉండాలనిపించింది. మరి మమ్మీ ఏమో అనలే ఇంటికి వెళ్ళాక? అమ్మలకి తెలుసు నేను కావాలని కడుపు నొప్పి అని. అమ్మ ఎలా ఫీల్ అయింది నీ ఫస్ట్ స్క్రీన్ మీద నీ టీజర్? అసలు స్క్రీన్ మీదకి వెళ్ళకుండానే ఫస్ట్ టీజర్ వచ్చింది. టీజర్ అంతా మీరిద్దరే ఉన్నారు, ఇంకెవ్వరికి అనిపించలేదు మీ ఇద్దరి మీద సాంగ్ మాత్రమే. నువ్వు అనుకున్నావు అట్లాంటి టీజర్ రిలీజ్ అవుతుందని? అంటే ఆ ట్రైలర్ అయితే అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పెడితే ఓకే ఒక 2 షార్ట్స్ పెడతారేమో, చిన్న 1-2 seconds పెడతారేమో అనుకున్నా. ఆ ట్రైలర్ స్టార్టింగ్ మేమే డైలాగ్ అంతా చూసరికి అదో షాక్. ఆ షాక్ లోనే సాంగ్ రిలీజ్ అయిపోయింది, సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. అదే షాక్ లో ఇంకా అదే షాక్ లో ఉన్నాను. మమ్మీ ఎట్లా ఫీల్ అయింది చూడంగానే? మమ్మీ డాడీ ఆన్ సెట్స్ అమ్మ చూడడం వేరు, ఎందుకంటే షూట్ చేసేటప్పుడు పేరెంట్స్ వస్తారు చూస్తారు, అప్పుడు హ్యాపీనెస్ ఉంటది. కానీ నా కొడుకు స్క్రీన్ మీద అన్నప్పుడు ఒక అమ్మకు ఉండే హ్యాపీనెస్ అది డిఫరెంట్. సో అమ్మ ఎట్లా ఫీల్ అయింది, ఎట్లా నేను ఏం చెప్పింది అప్పుడు? అమ్మ నీకు చెప్పిన ఫస్ట్ వర్డ్స్ ఏంటి? ఆబ్వియస్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు చేసిన పరంపర లేదంటే నువ్వు చేసిన ఒక వెబ్ సిరీస్ మ్యూజిక్ స్కూల్, అది టోటల్ డిఫరెంట్ కదా. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్, ప్రశాంత్ నీల్ సార్ ఆన్ బోర్డ్ మీద అమ్మ చూడంగానే అప్పుడు వేరు ఉంటది కదా, డిఫరెంట్ ఉంటది, అందుకని అడుగుతున్నాను. అదే ఆబ్వియస్ హ్యాపీ ఫీల్ అయ్యారు. మాకు దొరికిన టికెట్స్ ఏమో 3 టికెట్లు ఒక దగ్గర, 1 టికెట్ ఒక దగ్గర దొరికింది. నేను ఒక దగ్గర కూర్చున్నా, చెల్లి అమ్మ నాన్న. చెల్లి కూడా ఉందా నీకు? చెల్లి ఏం చదువుతుంది? చెల్లి 5th క్లాస్. అదే స్కూల్? ఓకే. సో అమ్మ హ్యాపీ. తర్వాత ఇంటర్వెల్ వెళ్ళి కలిసినప్పుడు బాగా చేసావు నాన్న నాకు తీసుకున్నాను. అసలు ఏమన్నా చేసావా నిజంగా? నేను అసలు ట్రైలర్ చూడంగానే ఫస్ట్ ఒక సాంగే మీ మీద, అది RRR మూవీలో ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ కన్నా కూడా ఈ సాంగ్ బ్లాస్ట్ చేసేసింది అసలు. అంటే ట్రూ అందులో ఉండే లిరిక్స్ కానీ వర్డింగ్స్ కానీ అసలు ఎంత బాగుందంటే, అండ్ నువ్వు విదిశానంద్ ఎంత బాగున్నారంటే స్క్రీన్ మీద, అరే ఇంత బాగుంది ఇంట్రెస్ట్ అలా ట్రైలర్ అనుకున్నాం మేము. సీరియస్లీ ఆల్ ద బెస్ట్ నాన్న. మంచి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నీకు రావాలని, నేను మంచి హైట్స్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.